ప్రియ దేవుని సంగమం, ఈ ప్రశస్తమైనటువంటి వాతావరణము అనుకోవచ్చు. ఎందుకంటే బయట అయితే చాలా భయంకరమైనటువంటి వేడి ఉంది, అయినా లోపల మనందరికీ కొద్దిగా చల్లగా ఉంది కదా. ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి ఒకసారి హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఓకేనా? దిగులు ఎంతమంది ఉన్నారు? బాధ ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనందరము నిలబడినప్పుడు సంతోషంగా నమ్ముతూ ఉండాలి. అయ్యా దయచేసి ప్రొఫెసర్ గారు కొద్ది నిమిషాలు మాట్లాడు. నువ్వు పెద్దోడివి, సంఘ పెద్దవి, సంఘ బలం ఉన్నప్పుడు గట్టిగా నువ్వు కట్టుబాటుగా నిలబడుతున్నావు. అప్పుడు నేను చూసి అందరూ నేర్చుకుంటాను. ఇప్పుడు కాదు. ఓకే, ఎందుకంటే కొన్ని పరీక్షలు దేవుని బిడ్డలకి కొన్ని పరీక్షలు పడతాడు. ఆ పరీక్షలో ఈ మధ్యకాలంలో 10th క్లాస్ పరీక్ష రాసినటువంటి బిడ్డలు ఉన్నారు. 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి బిడ్డలు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ పరీక్షలలో కొంతమంది విజయం పొందారు, కొంతమంది అపజయం పొందారు. అపజయం పొందినటువంటి వారు చాలా బాధపడతారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఈ లోక సంబంధమైనటువంటి పరీక్షలు. అదే క్రైస్తవ విశ్వాసులమైనటువంటి దేవుని బిడ్డలమని మనము జీవిస్తున్నటువంటి మనకి దేవుడు కొన్ని పరీక్షలు పడతాడు. ఆ పరీక్షలలో విజయం సాధించాలి అంటే ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా చదివచ్చు. వీరు కూడా చదివారు, వేరే వాళ్ళు కూడా చదివారు, కాదనలేదు. ఇద్దరు సమానంగా చదివారు. కానీ కొన్ని సమయాలలో ఈ ఫెయిల్ అయినటువంటి పిల్లలు ఏదో ఇలాగ సంబంధమైనటువంటి ఆలోచనతో కొన్ని ఇబ్బందులకు లోనై సరిగ్గా చదవలేకపోవచ్చు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా చదివినటువంటి ఆ చదువును మనస్సులో జ్ఞాపకం చేసుకున్న తన హృదయంలో భద్రపరుచుకొని తిరిగి వారు దాన్ని పరీక్ష రాసిన సమయంలో పరీక్షలో పాస్ అయి ఉంటారు. అలాగే క్రైస్తవుని యొక్క జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ దేవుడు మనకు పెడతాడు. ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఆ పరీక్షలో ఆ బిడ్డలు ఏ రీతిగా పాస్ అయ్యారో మనము కూడా క్రైస్తవ విశ్వాసంలో, మన యొక్క విశ్వాసంలో, మన యొక్క రక్షణ భాగ్యంలో, మన యొక్క దేవుని నిరీక్షణలో మనము కూడా ఆ పరీక్షకు నిలబడాలి. ఆ పరీక్షకు ఎప్పుడైతే నిలబడమో మనకు అపజయము కష్టం జరుగుతుంది. అపజయము జరగకుండా ఉండాలంటే ఈ యొక్క పరీక్షలలో గెలిచిన వారు పరిశుద్ధ లేకుండా ఎంతమంది ఉన్నారు? ఓడిపోయిన వారు అనగా ఇందాక చెప్పాడు, 10th క్లాస్ పరీక్ష రాసినటువంటి కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది ఏమో పాస్ అయ్యారు. వాళ్ళు గెలిచారు, విజయం సాధించారు. వీరైతే ఓడిపోయారు అనుకుంటున్నాం. సాతాను వారికి అలా కృంగదీసింది. ఎందుకంటే ఈ రోజుల్లో పరిశుద్ధ లేఖనములు చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం చదువుకున్నట్లయితే అబ్రహాము చూసినట్లయితే తాను కుమారుని విషయంలో గెలిచాడు, విశ్వాసములో గెలిచాడు. విశ్వాసములో దేవుడు అడిగినటువంటి ప్రతి మాటను విని ఆ దేవుని మాటకు లోబడి తన కుమారుణ్ణి బలిముట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకగానొక కొడుకు, అది కూడా ఆయన ముసలితనంలో 99 సంవత్సరములకు వయసులో కలిగినటువంటి ఆ కుమారుణ్ణి దేవుడు పెట్టినటువంటి పరీక్ష. అయ్యా నీకు ఒకగానొక కొన్ని నాకు బలి ఇవ్వమన్నాడు, నాకు ఇచ్చేసేయమన్నాడు అని దేవుడు పెట్టినటువంటి పరీక్ష.
పరీక్షలో రీతిగా ప్రభుత్వం వారు 10th క్లాస్ పరీక్ష పిల్లలకి చదువుకున్నాడు కనుక 10th క్లాస్ పరీక్ష పెట్టాడు. అదే రీతిగా క్రైస్తవులమైనటువంటి మనము విశ్వాసములు ఎంతవరకు నిలబడుతున్నాం, ఎంతవరకు నువ్వు విశ్వాస రక్షణ భాగ్యంలో నిలబడ్డావు, ఆ నిలకడ కొరకు దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. నీ కుమారుడు నాకు ఏమని అడిగాడు, అదేంటి బలి అర్పించమన్నాడు. ఆ యొక్క పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఎలా? దేవుడే ఇచ్చాడు, దేవుడికి నేను ప్రతిష్ఠిస్తాను అది చూసుకుంటాడు అంతే, నాకే సంబంధం లేదు. ఆయన కొడుకు తీసుకొని బయలుదేరాడు. ఇసాకు తీసుకొని బయలుదేరుతుంటే ఉదయపండ మీదకి కొడుకు అడిగాడు, నానా అన్నీ సిద్ధం చేసావు, కట్టెల మోపు సిద్ధం చేసావు, నిప్పు సిద్ధం చేసావు, కిరసనాలు సిద్ధం చేసావు, మరి మోయటానికి మనుషులు తీసుకుపోతున్నావు, కత్తి కూడా ఉంది ఆఖరికి చేతిలో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పశువులు కావాలి కదా బలి వచ్చాడు, ఏది పశువు అని అడిగినప్పుడు అబ్రహాము చెప్పినటువంటి మాట ఆ దేవుడే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చి ఎందుకు దేవుడు నాకు పెట్టినటువంటి పరీక్ష ఆయన చూసుకుంటాడు కనుక వెళ్దాం రమ్మన్నాడు. వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చీటి పేర్చిన తర్వాత పేర్చాడు, బలిపెట్టుకు కట్టాడు, దాని మీద కుమారుడు పాట పెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేసి కట్టేస్తాడు. అబ్రహమా అవగన్నాడు దేవుడు. ఎందుకనగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆ పరీక్షలో విజయం సాధించాడు. అబ్రహాం నీవు నీ కష్టాలలో నీ కుటుంబంలో ఏదైనా శోధన ఉన్నట్లయితే దేవుడే చూసుకుంటాడు. విశ్వాసముతో నీవు అడిగినట్లయితే నీకు ఇస్తాడు. అబ్రహాము అయితే విశ్వాసముతో దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, గెలిచాడు, విజయం సాధించాడు. ఆ గెలుపు పొందాలంటే నీవు నేను ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ విశ్వాసమైనటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్య ప్రకారం మనం చూపించినట్లయితే నీవు గెలిచినావు. అబ్రహాము తన కుమారుని విషయంలో గెలిచాడు. నీవైతే విశ్వాస భ్రష్టుడుగా మనము జీవించక విశ్వాస జీవితములో దేవునికి గెలిచే వారముగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములు ఇందాక మనం చదువుకున్న ఏబు గ్రంథంలో 1వ అధ్యాయము 21, 22 వచనాలు. నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చిందని దిగంబరని అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటూ ఏబు వచ్చినటువంటి కష్టాలు, శోధన ఏంటో తెలుసా? అది వచ్చిన శోధన ఈ ఆ దేశములో ఆ రాజ్యములో ఆయన కంటే నీతిపరుడు ఎవరు లేరంట. ఏబు కంటే ఆయన కంటే భక్తిపరుడు ఎవరు లేరంట. అది ఎవరు? దేవుడే స్వయముగా పలికినటువంటి మాట. అది నీతిపరుడు నిందారహితుడు అయినటువంటి ఏబు నా యొక్క బిడ్డ అని చెప్పి ఆయన స్వయముగా మాట్లాడాడు. ఎందుకు తెలుసా మాట మాట్లాడింది? ఒకరోజు దేవుని యొక్క మీటింగ్ జరుగుతున్నట, కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ దూతలందరూ కూడా చుట్టూ చేరారంట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అందరూ చెప్తా ఉన్నాను. దేవదూతలు ఒక దేవదూత వేసి అడిగిందట, అయ్యా నేను భూలోకంలో అటు ఇటు తిరిగి వస్తున్నాను, అది ఏమైనాడు ఏం కాలేదు, కానీ నీ భక్తుడైనటువంటి ఏబు గురించి చూశాను, నేను నిన్ను తప్ప వేరే మాట మాట్లాడటం లేదు. అప్పుడు చెప్పాడు ఆయన నీతిమంతుడు. అయితే ఆయన అన్నాడు, ఆ దేవదూత అడిగిందయ్యా ఒక్కసారి స్థలమి అతను నేను పరీక్ష చేస్తాను, ఓకే, కానీ నీకు ప్రాణం మీద అధికారం దేవుడు ఏమని చేసుకోమని వచ్చింది. సుడిగాలి గుర్తించింది, కుమారుని చంపేసింది, కుమార్తెలను చంపేసింది, ఆస్తి మొత్తం పోయింది, అంతస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి.
చివరికి అతని శరీరము కూడా కప్పు కొట్టే కుష్టు రాగముతో పుర్లతో గాయాలతో తయారు చేసింది. ఆ సమయంలో మాట్లాడుచున్నమాట, నేను నా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చిన ఎవరైనా బిడ్డలు కలిగించాడు. మీ అందరికీ తల్లి గర్భం నుంచి ఎలా వస్తారు? నూనె పోగు కూడా ఉండదు, అవునా? అందరికీ తెలుసు, నూనె పోగు కూడా ఉండదు. అక్కడికి రక్త ముగ్గు పైన కప్పుకొని ఉంటుంది తల్లి రక్తము. ఆ రక్తముతో కరిగితేనే శుద్ధీకరించబడి ఆ తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరినై వచ్చిందని, దిగంబరిగానే నేను వెళ్ళేదను. ఇంకొక విషయము, చదువుకున్నవారు కానీ, చాకలోళ్ళు కానీ, చదువు లేని వారు కానీ, పేదవారు కానీ, రాజులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏమైనా గురి ఏళ్ళ కడతారా? ఏం చేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. ఎందుకు? ఈ శరీరము మట్టి శరీరము. ఎలా తెలుసా? సృష్టిలోనే మొట్టమొదటిగా దేవుడు మట్టిని తీసి, బంక మట్టిని తీసి తన చేతులతో, దేవుని చేతులతో ఒక బొమ్మను తయారు చేసుకొని ఆ తన నాసిక రంధ్రములతో ఈ యొక్క దేవుడు తన ఊపిరిని ఆ బొమ్మలకు ఊదాడు. ఆ బొమ్మలకు ఊదిన తరువాత ఆ బొమ్మ ఏమైంది? జీవాత్మై జీవం మోసుకొని మనిషిగా ఈ లోకంలో నడిచాడు. అలాంటి మట్టి శరీరమైనటువంటి మానవుడు తిరిగి మట్టిలోనే కలవాలి. తన ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళాలి. తన ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది, మట్టి మాత్రము ఈ శరీరం. అలా అందుకెట్టాడు, నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్తాను అంటున్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. సమావేశం టైం బ్యాప్టిస్ట్ చర్చెస్ భారతదేశంలో జనరల్ సెక్రటరీ గారని ఎస్ బెంజమిన్ గారని నెల్లూరులో ఉన్నాడు. మా నాన్నగారి హయాంలో ఆయన శాసిస్తే క్రిస్టియన్ చర్చెస్, క్రైస్తవ లోకానికే ఆయన ఒక సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. ఆయన చనిపోయాడు. మేము కూడా వెళ్ళాము. చనిపోయినప్పుడు ఆయన్ని ఏం చేశారు తెలుసా? సూట్ వేశారు, మంచి కాస్ట్లీ సూట్. అది ఎంత దాదాపు 1,00,000 రూపాయలు ఖరీదు చేసే సూట్ వేశారు. చేతికి బంగారు రింగు, అంటే కడియాలు అంటే ఏమంటారు దాన్ని, బ్రాస్లెట్స్ కింద చేతికి అలాగే వదిలేశారు. అది దాదాపు 2 లక్షలు దాకా చేస్తుంది. దాదాపు 1/2 కోటి ఉన్నటువంటి ఆయన శరీరం మీద ఉంది. ఆయన గంధపు పెట్టె, చెక్క పెట్టె తయారు చేసి గంధపు చెక్కతో తయారు చేయించారు. తీసుకుని సమాధిలో పెట్టారు. ఎంత విలువ ఉంది? దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే వస్తువులు నాకు పెట్టారు. ఆ రాత్రికి అటు ఇటు చూసి కొంతమంది తీసేసి అవన్నీ తీసుకొని ఒత్తి ఆ పెట్టె కూడా తీసుకొచ్చారు. తీసుకొని ఒత్తి పేరుపాడి అనగా దిగంబరిగా ఉన్న వస్త్రాన్ని లోపల పడేసి పూజ చేశారు. నువ్వు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళారా? దిగంబరిగానే వచ్చాడు, దిగంబరిగానే వెళ్ళాడు. ఇదంతా కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన దాదాపు 1 కోట్లు సంపాదించాడు. అవునా లేదా? అందరికి తెలుసు, తెలియదు. సంపాదించాడు. చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్ళారు? ఎన్టీ రామారావు సంపాదించాడు. ఏమని తీసుకెళ్ళాడా? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దేశ ప్రధాని ఇందిరాగాంధీ చనిపోయింది. ఏం తీసుకెళ్ళింది? చివరికి మిగిలేది అస్థికలు మాత్రమే. ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మట్టితో చేశాడు కదా, మట్టి మాత్రమే మిగులుతుంది. జీవము మాత్రము దేవుని
అందుకే అంటాడు, నేను దిగంబరినై వచ్చిందని దిగంబరిగానే తిరిగి వెళ్ళదను. ఎందుకనగా అది యెహోవా ఇచ్చెను. యెహోవా తీసుకున్నాడంటే నాకేం సంబంధం లేదు. యాస్తి, అంతస్తు, పేరు, ప్రతిష్ట అన్ని కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అయితే దేవుడి పెట్టినటువంటి పరీక్షలో, సదావుడు పెట్టినటువంటి పరీక్షలో నిలబడ్డాడు. తిరిగి 7 అంతలు ఆశీర్వదించబడ్డాడు యోబు. మనము చిన్న దానికి కుంగిపోతాం, మనం చిన్న తప్పుకు భయపడతాం. మనం నీవు ఎప్పుడైతే మనుషుల దగ్గర కాకుండా దేవుడి దగ్గర మాట్లాడు, దేవుడితో మాట్లాడు, నీ మాట ఇంటాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఆయన అతనుకున్నటువంటి భక్తిలో ఆయన గెలిచాడు. నీవు నీ భక్తిలో నువ్వు గెలుస్తున్నావా? మనం ఎంచున్నాం దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా? నీ భక్తి ఎంతవరకు నిలబడుతుంది? చిన్న శోధన రాగానే నీ భక్తిని విడనాడుతున్నామా? కానీ ఏమంటే ఆ భక్తిని పట్టుకొని గెలిచాడు భక్తులు. అలాగే యేసయ్య గురించి మనందరికీ తెలుసు. మరో రాజుకు దగ్గర పనివాడిగా పడుతున్నారు. ఆ మరో రోజు దగ్గర తన భార్య అయినటువంటి తను మోహించిన మోహం చూపుకి అతను ఆ యొక్క స్త్రీ విషయంలో గెలిచాడు. నాకు అవసరం లేదు, మీరు ఆడినటువంటి వారు చాలా శాతం శోధన పడిపోతుందమ్మా. యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి యవనంలో 33, 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ యోషాబు నన్ను నీవు కూడమని అడిగినటువంటి స్త్రీని వద్దని చూస్తాను. ఆయనను గెలిచాడు. ఆయన తిరిగి ఆ రాజ్యానికే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఎందుకు తెలుసా? పరీక్షలో నిలబడ్డాడు, గెలిచాడు. అలాగే మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మనం చూసినట్లయితే వారు విగ్రహారాధన చేయక దేవుని మాటలకు లోబడి దేవుని ప్రార్థించినటువంటి వ్యక్తి. దానియేలు చూసిన దేవుని ప్రార్థించినటువంటి వ్యక్తి అన్నింటిలో గెలిచాడు. మరి నేను రేట్లు గెలుస్తున్నాం. మన మాట కార్యక్రమంలో గెలుస్తున్నామా? మన పెద్దతనంలో గెలుస్తున్నామా? మన గొప్పతనంలో గెలుస్తున్నామా? నేను మీకంటే బాగా మాట్లాడగలనే ఆ మాట తీరుని బట్టి నువ్వు గెలుస్తున్నావు. నువ్వు విశ్వాసములో నువ్వు గెలిచినట్లయితే, నీవు భక్తిలో నువ్వు గెలిచినట్లయితే, నీవు నీ కుమారుల విషయంలో గెలవాలి, నీ భర్త విషయంలో గెలవాలి, నీ పిల్లల విషయంలో గెలవాలి. అప్పుడే నీ విశ్వాసము నిలకడగా నిలబడుతుంది. నీ విశ్వాసము వ్యర్థము కాదు. నీ విశ్వాసము, నీ పరీక్షలన్నీ కూడా దగ్గర 10th క్లాస్ పిల్లలు ఏ రీతిగా ఆ పరీక్షలో పాస్ అయ్యారో, నీవు విశ్వాసరహితమైన విశ్వాసములో నీవు పరీక్షలో గెలవాలి. గెలిచినప్పుడే ఈ లోకంలో దాన్ని వదులుతాం. మనం ఈ లోకంలో దేన్ని ఇష్టపడం, మన ఉద్యోగాన్ని ఇష్టపడము. అందుకే ఒక ముసలాయన ఒక పాట పాడేవాడు, కడుగులను సేపట్ట బయలు చదువులేమాట, కాళ్ళను సేపు చర్చకు రాలేమాట. నాకు కన్నులు ఉన్నంతసేపు చదువులేదు నీ వాక్యము, చదవాలను కనులంతా పోయాక చదవాలని ఉంది నాకు. ఏమని ఇప్పుడైతే చదవాలని గుర్తోపోయినా నాకు కూడా ఈరోజు కళ్ళు కనపడలే. ఇప్పుడైతే బాగా చదవాలనుకుంటున్నాను నేను. ఎందుకు తెలుసా? అన్నీ ఊరికిపోయినాయి, అన్నీ పోయినాయి. దేవుని ఇప్పుడు సేవించాలనుకుంటున్నాము, దేవుని ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాము. కాళ్ళప్పుడు దేవుని సన్నిధికి రామనము, ఎక్కడ పేదలతో కూర్చుంటాము, సినిమాలు చూస్తూ కూర్చుంటాము. మరి ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుకుంటూ కూర్చుంటాము. కానీ దేవుని సన్నిధికి రాలేము. ఎప్పుడైతే అన్ని పోతాయో అప్పుడు దేవుని సన్నిధి కనపడుతుంది. దేవుని సన్నిధికి కనపడతాము. అయ్యా ఇప్పుడైనా క్షమించి
అబ్రహాము అయితే అలా చేయాల, ఎవరైతే అలా చేయాల, అన్ని పోయిన తర్వాత దేవుడే ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు, ఇది ఆయన ఇచ్చాడని తీసుకున్నాడు. కానీ నేను మాత్రము ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను గట్టిగా విశ్వాసంతో దేవుడిని అడిగే వ్యక్తిగా నిలబడతాను. నేను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది మనము దేవుని ఇచ్చాడు, దేవుడిని తీసుకుంటున్నాడు, దేవుడి కొరకు ఎదురు చూస్తున్నామా? అందుకే అంటాడు చెడ్డకు విషయంలో ఈ పురుషులు ఇంకా చాలా మంది ఉన్నారు. అయినా నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసములు ఓడిపోవటానికి సిద్ధముగా ఉన్నామా? ఓడిపోయినట్లయితే పరిశుద్ధ లేకుండా ఓడిపోయిన చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా అది ఆదికాండము 3వ అధ్యాయము 1-6 వరకు చదువుకున్నాము. చూడండి ఒకసారి. ఓకే, మొట్టమొదటిగా దేవుడు ఒక తోటను తయారు చేశాడు. అదే ఏదైనా తోట. ఆ తోటలో ప్రతి విధమైనటువంటి వృక్షములు, ప్రతి విధమైనటువంటి పూల చెట్లు, ప్రతి విధమైనటువంటి ఫలవృక్షములను తయారు చేశాడు. మధ్యలో ఒక చెట్టు నాటాడు, అది జీవ వృక్షము. ఎప్పుడున్నటువంటి స్త్రీలు పురుషులందరికీ మాట చెప్పాడయ్యా, మీరు నన్ను సేవించండి, మీ యొక్క పని నేను చేస్తానన్నా. నన్ను సేవిస్తే మీ కష్టాలు తీరుస్తాను, నన్ను ఆరాధిస్తే మీ కష్టాలు తీరుస్తాను, నన్ను మొరపెడితే మీ మాట నేను వింటాను. మీరు ఎలాంటి పర్లేదు, మీరు మాట వినాలి, దేవుని మాట. అలాగే ఆ రోజు కూడా ఈ యొక్క అదామును తయారు చేసి ఆ యొక్క స్త్రీని తయారు చేసి అవ్వాలకు ఇద్దరికి చెప్పాడమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు నిశ్చయం ఏమైనా తిను, ఏమైనా చెయ్యి, ఇష్టమొచ్చి నరుకో, కొట్టుకో, తిరుకో, ఏమనొచ్చు, కానీ ఆ మధ్యలో కనపడుచున్నటువంటి ఆ చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు. ఊరుకుంటారు మన వాళ్ళు కూడా అంతే. అయ్యా ఈరోజు చర్చికి రావద్దంటే వస్తారు, రాదు రాడు. అది అవునా కాదా? ఎందుకు? దేవుడు వాక్యం కంటే ఉండదు కనుక రాడు. ఏమైనా డ్యాన్స్ అయితే మాత్రం వస్తారు. అలాగే అక్కడ కూడా దేవుని మాట మీరారు. ఎవరు? సాతాను శోధించిందే. రే బాబు, ఎందుకు మీరు చర్చికి పోతారు? డ్యాన్స్ జరుగుతుంది పోదాం అంటే అడిగి వెళ్ళిపోతారు. అలాగే ఈ యొక్క అవ్వ కూడా ఆ బాబు వచ్చి చెప్పింది, సర్పం వచ్చి, అమ్మా నేను కూడా ఈ వృక్షము అన్ని తినమన్నాడు కదా దేవుడు, మరి దీనికి తినొద్దన్నాడు. నేను అడిగితే ఏమోనయ్యా నాకు తెలియదు, తినొద్దాం. సరే అయితే నేను చెబుతున్నా, మీరు ఈ వృక్షములో ఉన్నటువంటి కాయలు నువ్వు తిన్నావా, నీవు దేవుడు అంతా కూడా అయిపోతావు. ఏంటి మోసం చేస్తావు చూడండి, నీవు దేవుడు అంతా కూడా అవుతావు. కనుక నువ్వు తినమని చెప్పలేదు. అవ్వ చేసింది వెంటనే ఆ పండు తెప్పుకొని దేవుడు మాట మర్చిపోయింది. ఇంకా తినొద్దని చెప్పాడు కదా దేవుడు, ఆ మాట మర్చిపోయింది. సాతాను చెప్పిన మాట విన్నది, ఆ పండు తిని ఈ లోకానికి పాపము తీసుకుని వచ్చింది. అందుకే మరి అవ్వ ఆదాము దేవుని మాట వినక ఆ పరీక్షలో ఓడిపోయారు. మాట విన్నట్లయితే అబ్రహాము గెలిచాడు. మాట వినని అవ్వ ఆదాము ఓడిపోయి లోకానికి పాపము తీసుకుని వచ్చాడు. నీవు నేను ఓడిపోయే విషయంలో ఉన్నామా? ఒక్కసారి పని చేసుకున్నాము. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు తెలుసా? చూడండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 63వ వచనం వచ్చేది.
తొలిచూడు రూబేను అమ్మా 65 వరకు చదువు. 5 ఏలైనగా వారు నిశ్చయముగా దేవుని మాట వినలేదు కనుక ఈ యొక్క యవనస్తులు ఆ యొక్క యుద్ధంలో చచ్చిపోతారు, ఓడిపోతారు. అంతే, ఓడిపోయారు. ఎప్పుడు జనం మీద చదువుకున్నారు. ఈనాడు కూడా ఒక దైవ సేవకుల మీద చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషాను మరి అప్పుడు చదువుకున్నటువంటి మరి ఈ మిరియాము కుష్ఠరోగితో బాధపడ్డది, చచ్చిపోయింది. ఈనాడు చదువుకొని ఉన్నటువంటి ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళాల్సినటువంటి యుద్ధానికి వెళితే ఓడిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ఈనాడు ఇశ్రాయేలు జనం ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే మీరు దేవుని తిరగండి. రెండవదిగా సంసోను విషయంలో చూసినట్లయితే ఒక స్త్రీ కోసము డెలివరీ కోసము ఓడిపోయాడు. అతను ఎంచుకలు ఒరిగించబడి చనిపోబడ్డాడు. దేవుడు అతనికి ఎంచుకలకు బలం ఇచ్చాడు. ఆ బలంతో ఎన్నో గొప్ప కార్యములు 50 మందిని చెప్పాడు. ఒక్కడే ఒంటి చేతుతో దౌడ ఎముకతో 300 మందిని చెప్పాడు. అలాంటి బలము కలిగినటువంటి వ్యక్తి ఒక స్త్రీ వరలో పడి ఢిల్లీలో వరలో పడి పతనమైపోయి ఓడిపోయాడు. యేసువైతే ఒక స్త్రీని మాట వినక ఆమెకు లోబడక ఆయన గెలిచాడు అక్కడ. ఇక్కడైతే సంసోను ఓడిపోయాడు. రెండవదిగా మరి గిహాజీ విషయంలో చూసినట్లయితే డబ్బు కోసము ఆయన ఓడిపోయాడు. జబ్బు తెచ్చుకున్నాడు డబ్బు కోసం. ఈనాడు మనము కూడా దేవుని బిడ్డలుగా ఉంచినటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాం? మనం ఓడిపోయే స్థితిలో ఉన్నామా? గెలిచిన వారి స్థితిలో ఉన్నామా? నువ్వు నీవు లెక్క చేయని దానిగా నీవు ఉన్నట్లయితే ఓడిపోతావు. అలా ఓడిపోయినటువంటి స్థితిలో నీవున్నావా? అలాంటి స్థితిలో నీవున్నట్లయితే ఇప్పుడే దేవుని మీద వచ్చాడు. ఒకసారి కీర్తనకారుడు రాసిన 159 అధ్యాయము 139 అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. చూడండి సార్. 139వ అధ్యాయము. దేవా నన్ను పరిశోధించి నా హృదయము నన్ను పరీక్షించి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. అమ్మా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా నన్ను పరిశోధించి నా హృదయము అంటే ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు నిన్ను పరీక్ష చేసే సమయంలో నాకు చెప్పాడు 10th క్లాస్ పరీక్షలో పిల్లలు ఆయన ఇప్పుడు పరీక్ష పడుతున్నాడు. నీ హృదయానికి పడుతున్నాడు పరీక్ష. అందుకే పరీక్షించి నా యొక్క ఆలోచనను తెలుసుకోమంటున్నాడు. నీ ఆలోచన తెలుసుకోవాలా దేవుడు. అనగా నీవు పరీక్ష చదివినటువంటి బిడ్డలు చదువుతున్నటువంటి సంవత్సరం అంతా ఏ రీతిగా చదువుకున్నాడు కష్టపడి, ఆ రీతిగా నీవు దేవుని యొక్క విశ్వాసములో నిలబడినట్లయితే ఆ పరీక్షలు నువ్వు గెలుస్తావు. నీవు ఏదో ఒకరోజు చదువుకొని ఒకరోజు ప్రార్థనకు వచ్చి ఒక నెల బాగా ప్రార్థన చేసి 2 నెలల్లో నాకు అవసరమైన పక్కకు పోయేది కాదు. అలా ఎప్పుడైతే నువ్వు పక్కకి వెళ్తావు ఓడిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో దేవునికి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు.
పాతాళములకు వెళ్ళిపోతావు. దేవుడి దగ్గరికి దేవుడి బిడ్డగా నువ్వు నిలబడాలంటే గెలవాలి పరీక్షలు. ఆ పరీక్ష తెలుసా? విశ్వాసం అనే పరీక్ష. ఆ విశ్వాసం అనే ఓడలో నీవు ప్రాణం వచ్చేటట్టు సిద్ధముగా ఉన్నట్లయితే దేవుడు నా స్వందుకు హెచ్చుబడిగా చెప్పేసి ముగిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనంలో చూడండి ఒకసారి ముగిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినప్పుడు ఆయన బాధ పెట్టినను తన కృపావిందు పెట్టి జాలిపడును. చాలమ్మా, ఆయన నేను ఎంత బాధ పెట్టినా నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఆయన కృప నీతో ఉంటుంది, నీ విడవదు. ఎడబాయి అంటున్నాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపించబడి నేను అంటున్నాడు. నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన కృప నీకు తోడుంటుంది. ఆయన కృప ఎల్లవేళలా నీ కాపుదల ఉంచుంది. ఎప్పుడు నీవు విశ్వాసములో గెలిచినడికి సిద్ధముగా ఉన్నట్లయితే, ఓడిపోయా స్థితిలో నీవు ఉన్నావా, చనిపోవడానికి సిద్ధముగా ఉన్నట్టు గెలిచే వారముగా మనం ఉన్నాం. అలా గెలిచే స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుని ఆడ ఒక్కసారి తరడు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. తరడు ఉంచుకుని 2 నిమిషాలు. అయ్యా, ఇప్పటికైనా తండ్రి, ఎప్పటికైనా తండ్రి, మార్పు నా హృదయంలో దాల్చేయి, నా హృదయాన్ని పరిశీలన చేయి, పరిశోధన చేయి అటు ప్రార్థన చేద్దాము. నా హృదయం తెలిసిన దేవుడు నీవు. ప్రార్థన చేద్దాము 2 నిమిషాలు. మహోన్నతుడైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్కసారి తండ్రి నన్ను నా హృదయాన్ని పరిశీలన చేయి ప్రభా. నన్ను పరిశోధన చేసుకునే కృప నాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.